ప్రపంచవ్యాప్తంగా మనము సర్వే చేసినప్పుడు అనేక మతాలు, జాతులు, భిన్నత్వాలనేటువంటివి మానవ జాతుల్లో మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అదేవిధంగా జంతు జాతుల్లో కూడా అనేక స్పీషీస్ అనేటువంటివి గమనిస్తున్నాం. వృక్ష జాతుల్లో, ఖనిజ జాతుల్లో, వస్తు జాతుల్లో, ఖగోళ జాతుల్లో మనము ఈ స్పీషీస్ అనేటువంటిది టాక్సానమీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం అనేటువంటి ఈ లిన్నేయస్ యొక్క వర్గీకరణలో భాగంగా కొంత మనం తెలుసుకున్నాం. కానీ గతంలో ఈ వర్గీకరణలు అనేటువంటివి నానా విధాలుగా చేసినటువంటి ప్రచారంలో లేవు. ఎందుకంటే దాన్ని చూసేవాళ్ళు, పోషించేవాళ్ళు, దాన్ని బాగా పరిశోధనాత్మకంగా గమనించేవాళ్ళు తక్కువైనందువల్ల వాటికి అచ్చు వేయడం కానీ పంపిణీ చేయడం కానీ లేకున్నందువల్ల వాటికి ఆదరణ లేకుండా అంతరించిపోవడం చాలా వరకు జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అంతరించిపోకుండా ఉండాలంటే ప్రస్తుతము ఈ ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు ఈ వర్గీకరణను శాస్త్రీయ పద్ధతుల్లో, సైన్స్ పద్ధతుల్లో మనం చేసినప్పుడు ప్రపంచంలో ఈ సత్యాన్ని తెలుసుకొని జ్ఞానమే బ్రహ్మ పదార్థం, జ్ఞానమే, కానీ జ్ఞానాన్ని వర్గీకరించడము ప్రస్తుతం పిహెచ్డీలని, ఐఏఎస్, ఐపీఎస్ అని ఇట్లా ఆ సమాంతరాలు చెప్పడం, నోబెల్ ప్రైజ్ బహుమతులు తీసుకున్న వాళ్ళని ఇట్లా రకరకాల పేర్లతో మనం గమనిస్తున్నాం. కానీ సామర్థ్యం అనేటువంటిది అది కాదు. సమాజాన్ని సంస్కరించలేనటువంటి ఈ రాజకీయమైనటువంటి ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి, దానివల్ల ఏ ప్రయోజనము లేదు అని చెప్పేసి ఈ సమాజంలో జరిగేటువంటి ఈ యొక్క కాలుష్యాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కాలుష్యము లేకుండా ఆరోగ్యప్రదంగా మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, సామాజికంగా ఎప్పుడు శాంతి ఉంటుందో మనం చేసేటువంటి పని వల్ల అది విజ్ఞానం అని చెప్పుకోవాల్సిందే తప్ప అది సాధించలేనటువంటి జ్ఞానము ఏదైనప్పటికీ కూడా అది అజ్ఞానమే. అది విజ్ఞానం కింద ఈ సిస్టమ్ ఒప్పుకోదు. ఇప్పుడు సమస్యలు సృష్ట్యాదిగా వస్తూనే ఉన్నాయి, అది కొనసాగుతూనే ఉన్నాయి. కానీ దాన్ని నియంత్రించడం ఎలా? మంచిగా మనము ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు స్వయం ప్రతిపత్తితో మనము సొంతంగా జీవనం చేసినప్పుడు, ఆరోగ్యకరంగా జీవనం చేసినప్పుడు, దారతత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందే. కానీ గ్రహీత తత్వం ఉన్న చోట్ల ఇది సాధ్యం కాదు. మనం ఎంత నిరాడంబరంగా ఉండాలనో అంత నిరాడంబరంగా ఉండడం, ఈ సృష్ట్యాదిగా ఉన్నటువంటి ఋషి సాంప్రదాయం అనేటువంటిది లో ఎంతోమంది రాజులు, చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఆ అనుభవించిందంతా ఇది ఒక అనుభవమేనా, ఇది ఒక జ్ఞానమేనా, ఇది ఒక ఆనందమేనా ఇప్పటి వరకు జరిగిందని చెప్పేసి దాన్ని తిరస్కరించిపోయినటువంటి ఈ చక్రవర్తులు ఎంతోమంది కథలు మనం విన్నాం. ఇప్పటికీ కూడా మనం సమాజంలో సర్వే చేసినప్పుడు ఇలాంటి ధనవంతులు ఏదో కుటుంబ కలహాల వల్ల కానీ, ఆరోగ్య విశేషాల వల్ల కానీ, వైరాగ్య చిత్తముతో అవన్నీ వదిలేసి ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏ కులము, ఏ జాతి, ఏ మతము, ఏ దేశం అనేటువంటి దాంట్లో మనకు నిమిత్తం లేదు. మనం సర్వే నివేదిక చూసినప్పుడు కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతాల వాళ్ళు మతము విస్తరించాలన్నా, వాళ్ళ అభిప్రాయము సర్వజనీనము కావాలన్నా దుర్మార్గము చేత, హింసాత్మకము చేత అది సాధ్యమయ్యే పనులు కావయ్యి. జరిగినా కూడా మళ్ళీ అది అంతకంతకు వ్యతిరేకంగా దాని యొక్క ఫలితాలు వస్తాయి. కాబట్టి మంచి మార్గంతోనే వాళ్ళను
ఒక మతం నుంచి మరొక మతంలోకి కానీ, ఒక జాతి నుంచి ఒక జాతిలోకి కానీ మార్చుకునే దానికి సాధ్యమవుతుంటాయి మంచితనంతో. కానీ సృష్ట్యాదిగా వస్తున్నటువంటి ఈ భిన్నత్వాన్ని మాత్రం మార్చాలి అనుకోవడం తప్పు. అది శాస్త్రీయం కాదు, శాస్త్రబద్ధం కాదు. శాస్త్రీయంగా సైన్స్ ప్రకారం ఎందువల్లంటే ప్రకృతే సుప్రీం, సూపర్, అనాది. కాబట్టి దాన్ని అస్తవ్యస్తం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. చేసినప్పటికి కూడా అది కొనసాగదు, మన లక్ష్యం నెరవేరదు. కాబట్టి మహాప్రకృతిని అది ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం గమనించినప్పుడు సర్వ జంతువులు, సర్వ వృక్షాలు, మానవేతర జంతు జాతులన్నింటినీ పరిశోధించాలి. వృక్ష జాతులన్నింటినీ పరిశోధించండి, ఖనిజ జాతులన్నింటినీ పరిశోధించండి, వస్తు జాతులన్నింటినీ పరిశోధించండి. చూసినప్పుడు సారూప్యాదిగా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఏ జాతికి ఏ లక్షణాలు సృష్ట్యాదిగా ఉన్నవో దాన్ని భిన్నంగా చేయాలనుకోవడం తప్పు. దాన్ని ఏ విధంగా మనము వినియోగించుకోవచ్చు ఆరోగ్యప్రదంగా, శాంతియుతంగా అనేది కావాలి మనకు. ఇప్పుడు కాకి ఒక రకంగా గూడు కడుతుంది, ఇంకొక రకం పక్షి ఇంకొక రకంగా గూడు కడుతుంది. కానీ గూళ్ళన్నీ ఏ విధంగా కట్టాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా అది సాధ్యమయ్యే పని కాదు. అది సృష్టి ధర్మం కాదు. అవి పుట్టుకతోనే వచ్చినటువంటి లక్షణాలు, గుణాలు, అవి ఎలా మారుస్తాం? కాబట్టి మనము నివాసాలు కానీ, వస్త్రధారణ కానీ, వస్తుధారణ కానీ అవి ఎలా ఉండాలి, సార్వజనీనంగా ఉండాలి, దాతతత్వంగా ఉండాలి అనేటువంటిది అందరూ ఆలోచించి, అందరూ కాదు విజ్ఞులైన వారు ఆలోచించి దాన్ని అలా విస్తరింపచేసుకుంటే లక్ష్యం నెరవేరుతుంది. ప్రపంచ శాంతి, మానవ జాతుల్లో అన్ని పక్షు, క్రిమి, కీటకాలు అన్నీ శాంతంగానే ఉన్నాయి. సృష్ట్యాదిగా అన్నీ వాటి యొక్క సృష్టి ధర్మాల్ని కొనసాగించుకుంటూ ఉన్నాయి. ఏ ఆటంకాలు లేదు, ఏ సమస్యలు లేవు. మాంసాహారులు కానీ, శాకాహారులు కానీ అన్నీ ఒకటే. మాంసాహారులు హింస అనడం కానీ, శాకాహారులు అహింస అనడం కూడా తప్పు. మాంసాహారులు ఎట్ట హింస అన్నామో అదే శాతంలో, అదే కోణంలో శాకాహారులు కూడా హింసే. హింస అనేది ఎక్కడ హింస అవుతుంది? ఇప్పుడు చెదులు ఒక మృత శరీర భాగాలైనటువంటి వృక్ష శరీర భాగాలని తింటాయి. వాటిని శాకాహారం అన్నామా? కేవలం ఆకులు తినేటి శాకాహారం అన్నామా? కేవలము ఆ చెట్టు బెరడు తినే శాకాహారం అందామా? ఆ ఎండినటువంటి వాటి అవశేషాలు తినడం శాకాహారం అందామా? ఇవన్నీ మనం వాదించుకున్నప్పుడు, ఆర్గ్యుమెంట్స్లో విస్తరించినప్పుడు మనకు అసలు విషయం తెలుస్తుందని ఈ సిస్టమ్ తర్వాత కొనసాగిస్తాం.